జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మా ఇంట్లో వినాయక చవితి హడావిడి మొదలైపోయిందనమాట. సో మేము విగ్రహం కోసం బయటికి వచ్చామన్నమాట. సో మా జస్వికాకి ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. సో మేము ఒక విగ్రహం అయితే తీసుకువెళ్ళాము ఇంటికి. నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో బ్యాక్ డ్రాప్ మొత్తం నేను థర్మాకోల్తో అయితే ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. నాకైతే చాలా బాగా కోల్డ్ చేసిందండి. సో నా వాయిస్ని మీరు అందరూ ఇగ్నోర్ చేసేయండి. సో అలా నేను బ్యాక్ డ్రాప్ అనేది ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నా ఐడియా వచ్చేసి మొత్తం తమలపాకుతో డిజైన్ అనమాట. ఫస్ట్ నేను అరిటాకులు అనుకున్నాను. సో అరిటాకుల కన్నా తమలపాకు ఇంకా బాగుంటుందని చెప్పేసి సో నేను ఇలా డెకరేషన్ డిజైన్ చేసుకున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో మా జస్విక చూడండి ఎలా చేస్తుందో. సో చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది పని చేసేటప్పుడు. అయినా ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే మనం తల్లులం కాబట్టి. సో పిల్లలు అంతే కాబట్టి. సో ఇలా నేను చాలా టైం టేకింగ్ అయిందనమాట నాకు. సో చాలా చాలా పెయిన్ వచ్చింది హ్యాండ్ కూడా. సో ఒక్కొక్కటి అలాగ థర్మాకోల్కి గుండు సూదితో పెట్టేశాను అనమాట ఆకులన్నీ. సో చాలా టైం అయింది. సో నాకు అసలు జస్ట్ ఆ ఆకులు ఆ థర్మాకోల్కి పెట్టడానికే నాకు దగ్గర దగ్గర 1.5 hours పట్టిందండి. నాకు ఈ డెకరేషన్కి 8 కట్టలు పట్టాయి అన్నమాట తమలపాకులు. సో చాలా ఫ్రెష్గా ఉండే. సో పెద్ద పెద్ద ఆకులు అయితే మీకు తొందరగా అయిపోతుంది డెకరేషన్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది అవుట్పుట్ కూడా. సో పాలవెల్లికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేశాను అనమాట. సో బ్యాక్ డ్రాప్ ఒక్కటే నేను ముందు రోజే చేసేసుకున్నాను డెకరేషన్, ఎందుకంటే ఆ రోజే అవ్వదన్నమాట. సో అందుకని నేను ముందు రోజు చేసేసుకొని సో నెక్స్ట్ డే నేను ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను. పాలవెల్లి కూడా మొత్తం నీట్గా కడిగేసి పసుపు పెట్టేసి సో అన్నీ మనం ఫ్రూట్స్ అన్నీ కడతాం కదండి వినాయకుడికి, ఏవైతే ఇష్టమైనవి పూలు పళ్ళే కాబట్టి అవన్నీ మనం కట్టేసుకోవాలి పాలవెల్లికి. లైటింగ్ కూడా వేసేసాక దాని అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది నాకైతే. సో మా మామయ్య గారు అరిటాకులు తెచ్చారు. సో అరటి చెట్లు అవి కూడా నేను పక్కన పెట్టేశాను. సో నీట్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే. సో ముందుగా మనం పీట వేసి పీట మీద పద్మం వేయాలన్నమాట. పీటకు కూడా పసుపొట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం పద్మం వేసి దాని మీద పసుపు కుంకుమ కూడా వేయాలి. చాలా మంది పీట పెట్టారండి. సో పీట మాత్రం కంపల్సరీ పెట్టాలి వినాయకుడికి, అది చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా, మనకి హైట్ కూడా ఉంటుంది. సో అది కంపల్సరీ పీట మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇలా మనకి బియ్యం ఉంటాయి కదండి, బియ్యం కూడా మనం ఆ పద్మం మీద వేసి అలా లెవెల్ చేసేసాక దాని మీద ఒక క్లాత్ వేసి దాని మీద కూడా కొంచెం అక్షింతలు అండ్ పసుపు కుంకుమ వేసాక అప్పుడు మన వినాయకుడికి ప్రతిష్ఠించాలన్నమాట. అప్పుడే బాగుంటుంది వినాయకుడికి మనం పెట్టినప్పుడు, అలాగే ప్రతిష్ఠించాలి. మీరు ఖచ్చితంగా మర్చిపోకండి పసుపు కుంకుమ అండ్ అక్షింతలు వేయాలి. సో మా వినాయకుడు వచ్చేస్తున్నాడు అనమాట మా ఇంటికి. సో నాకు వినాయక చవితి అంటే చాలా 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 ఇష్టం. సో వినాయకుడికి ఎంత డెకరేషన్ చేసుకోవాలనే అనిపిస్తుంది నాకు. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేస్తానండి. సో నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ప్రేమతో దేవుడికి భక్తితో నేను ఇవన్నీ చేస్తానన్నమాట. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత సిక్ అయినా ఎంత బాధలో ఉన్నా సో మా బుజ్జి గణపయ్యకి ఇలా చేసుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. మా వినాయకుడు వచ్చేసాడు కాబట్టి సో మేము డెకరేషన్ చేయాలి కదా, అంటే వస్త్రం కానీ మనకు హారాలు గోల్డ్ ఏ ఉన్నాయో అవి ముందుగానే పాలలో కడిగేసి వినాయకుడికి వేయాలి. సో పసుపు బొట్లు, గంధము, కుంకుమ అన్నీ పెట్టుకోవాలన్నమాట నీట్గా వినాయకుడికి. కాళ్ళకి, మన ఎలుకకి, మూషికానికి, మన పక్కన ఏవైతే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ మనం నీట్గా అప్పటికప్పుడు ఓన్లీ విగ్రహం ఒక్కటే మనం ఆ రోజు ఆ టైంకి తెచ్చుకోవాలండి. ఏదైతే వినాయక చవితి ఉంటుందో ఆ రోజు ఆ ముహూర్తానికి మనకి ఆ పీఠం మీద పెట్టాలన్నమాట. అప్పుడే దేవుడు మన ఇంటికి వచ్చినట్టు.
ఏ రూపమైనా గణేశుడే అనమాట. సో పెద్ద ఉంటే దేవుడు ఉంటాడు, చిన్న ఉంటే గణేశుడు ఉంటాడు అని అస్సలు కాదండి. సో మన భక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మనస్ఫూర్తిగా మనకి దేవుడికి కోరుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనకి నెరవేరుస్తాడు ఏ కోరికైనా. సో మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది మనకు కానీ మన కుటుంబాలకి లోకాలు కూడా అంతే బాగుంటుంది. ఈ బుజ్జి వినాయకుడు మా జస్విక తెచ్చిందనమాట. సో తనకి స్కూల్లో ఇచ్చారు. సో వెనుక ఏమో అంబ్రెల్లా తనకు ఆ స్కూల్లో ఇచ్చారు. సో తను అక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాను. సో ఓవరాల్ మాకు ఇలాగ అయిందనమాట వినాయక చవితి. సో మాకు ఉండ్రాలు ఉంటాయండి వినాయక చవితికి. ఎంత పొద్దున్న లేసినా టైం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట పండగలకి. సో మీరు ఎలా చేసుకున్నారో వినాయక చవితి, సో మీరు ఎలా చేసుకున్నారో అవన్నీ కింద కామెంట్స్లో పెట్టండి నాకు. నేను కూడా చదివి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా జస్విక అయితే చాలా ఫీల్ అయిందనమాట. సో ఎందుకంటే తను లేవంగానే అసలు ఈ డెకరేషన్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో తనకు కూడా చాలా 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 అంటే చాలా ఇష్టము వినాయకుడు. మా పూజ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ముహూర్తం టైంకే స్టార్ట్ చేస్తాం మేము. మా అత్తయ్య మొత్తం కథ అంతా చదువుతున్నాను అనమాట. సో నేనేమో అక్షింతలు వేస్తూ ఉండాలి కదా. సో అలాగ నేను అక్షింతలు వేస్తూ ఉన్నాను. మా అత్తయ్య కథ అంతా చదువుతున్నారనమాట. వినాయకుడి అష్టోత్తరాలు కూడా ఉంటాయన్నమాట. అది కూడా మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఏ పూజ అయినా మనం భక్తి శ్రద్ధలతో చేయాలన్నమాట. వినాయక చతుర్థి రోజు కథంతా చదివి మనం ఏవైతే అక్షింతలు వేస్తామో వినాయకుడికి, ఏదైతే స్వామివారి పాదాల దగ్గర ఉంటాయో ఆ అక్షింతలు మనం తల మీద పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అని అంటారు కదండి. అప్పుడు చంద్రుడిని చూసినా మనకి నీలాప నిందలు అనేవి పడవన్నమాట. మా కథ అయితే చాలా చక్కగా పూర్తయిపోయిందండి. సో లాస్ట్కి మంగళహారతి పాడుతూ స్వామివారికి హారతి ఇచ్చామన్నమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా గణేష్ ఉత్సవాల్లో ఇది మొదటి రోజు అన్నమాట. సో చాలా బాగా జరిగాయండి. మీకు డెకరేషన్ ఎలా అనిపించింది? సో మీరు కూడా తప్పకుండా ఈ డెకరేషన్ అనేది ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ డెకరేషన్. వినాయకుడికి ఏవేవి ఇష్టమో అవన్నీ పెట్టాలండి వినాయకుడికి. మేము కూడా అలాగే అన్నీ పెట్టామన్నమాట. పత్రాలు కూడా 21 పత్రాలు ఖచ్చితంగా పెట్టాలి వినాయకుడికి. అవే ఇష్టం కాబట్టి మనం ఎలా పూజిస్తే అలా పలుకుతాడనమాట గణేశుడు. మేము ఎవ్రీ ఇయర్ 3 days ఉంచుతామన్నమాట గణపతిని. సో మీరు ఎన్ని రోజులు ఉంచుతారో గణేశుడిని? మేమైతే ఇంత చక్కగా వినాయకుడికి ఆహ్వానం పలికామన్నమాట వినాయక చవితి రోజు. ఓం గం గణపతి దేవాయ నమః అనుకుంటే చాలండి, వినాయకుడు అన్ని కోరికలు నెరవేర్చేస్తాడనమాట. వినాయక చవితి రోజు ఖచ్చితంగా 5 విగ్రహాలని చూడాలండి, వినాయకుడి విగ్రహాల్ని. అందులో భాగంగా నేను వైజాగ్లో వినాయకుడు 5 చూశాను. మొదటిది అది చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నేను చెప్పలేను, అంత బాగుంది. ఒక చెట్టు వేర్లతో వినాయకుడు తయారు చేశారు. సో ఇంకొకటి దొండపర్తి అనమాట. ఇది చాలా చాలా ఫేమస్. 53 అడుగులు అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్ద హైట్లో చేశారు వినాయకుడు. సో ఇది లాస్ట్ టైం 63 అడుగులు చేశారనమాట. ఇప్పుడు 53 అడుగులు చేశారు. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. సో దానికి ముందే ఇక్కడ కూడా వినాయకుడు పెట్టారు. సో సిద్ధి బుద్ధిలతో వినాయకుడు అనమాట. సో అక్కేపాలెంలో ఈ వినాయకుడు చాలా ఫేమస్ అనమాట. ఇది కూడా నేను ఆ రోజు చూశాను, దర్శించుకున్నాను అనమాట. సో మీరు కూడా వినాయక చవితి ఎలా చేసుకున్నారో కింద కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను కూడా చదువుతాను. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా బొజ్జ గణపయ్య మీకు కూడా ఆశీస్సులు ఇస్తాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.